డెఫినెట్గా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారి అయితే తెలియజేయండి. డెఫినెట్గా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. నా మైండ్ సెట్ మీకు ఉండాలని లేదు, మీ మైండ్ సెట్ నాకు ఉండాలని లేదు, మన ఇద్దరు మైండ్ సెట్ ఇంకొకరికి ఉండాలని లేదు. సో ఫర్దర్గా జస్ట్ ఐ వాంట్ టు నో హౌ ఎలా మీ మైండ్ సెట్స్ ఉంటాయి ఈ టైంలో. వచ్చిన ప్రాఫిట్ పోయి నెగిటివ్లో ట్రేడ్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండిసైజ్ ఇండియా. ఈరోజు లైవ్ ఇంట్రాడేతో మీ ముందుకు అయితే ఇంకో వీడియోతో వచ్చాను. డెఫినెట్గా మన ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఫిన్నిఫ్టీకి. సో ఫిన్నిఫ్టీలో అయితే ట్రేడ్ చేద్దాం. లెట్స్ గో టు ద ట్రేడింగ్ స్క్రీన్. అమిగోస్, ఈరోజు ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఈరోజు ఫిన్నిఫ్టీలో ట్రేడ్ చేద్దామైతే అనుకుంటున్నాను ఆప్షన్ సెల్లింగ్లో. సో ప్రజెంట్ అయితే మార్కెట్ 18,090 దగ్గర నడుస్తుంది. ఈరోజు డేట్ వచ్చి 31st జనవరి అండ్ టైం వచ్చి 9:23 అవుతుంది. సో నా వ్యూ ఏమంటే మార్కెట్ ఇంకా కొంచెం రిట్రేస్ అయ్యి ఈ లెవెల్ దాకా వస్తే ఒక సపోర్ట్ లా తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందనే ఉద్దేశంలో ఉన్నాను నేను. సో 18,300 వరకు రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్. నేను 18,300 పుట్ని అయితే రెడీగా పెట్టుకున్నాను సెల్ చేయడానికి. నాకు తెలిసి మార్కెట్ ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోతే నేనైతే ట్రేడ్ తీసుకోను. మార్కెట్ ఇంకా కొంచెం కిందికి వచ్చి ఎవరెవరైతే ఇంకా సెల్లర్స్ ఉన్నారో, ఇంకా మార్కెట్ సెల్లింగ్ సైడ్కి వెళ్తుంది మళ్ళీ అనుకుంటూ ఉంటారు కదా, ఆ టైంలో నేను ఇక్కడైతే పుట్ పొజిషన్ని సెల్ అయితే చేస్తాను. నా స్టాప్ లాస్ అయితే ఇది ఉంటుంది, ఇది నా స్టాప్ లాస్ ఉంటుంది, ఇది నా రివార్డ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ సో 1:3 వరకు రావచ్చు, 1:3, 1:4 వరకు. లెట్స్ వెయిట్. లేదు మార్కెట్ వెళ్ళిపోయింది అనుకోండి ఇలాగే పైకి, నెక్స్ట్ నేను సెల్లింగ్ కోసం అయితే వెయిట్ చేస్తాను. నెక్స్ట్ ఫర్దర్గా వెల్సి ఏం జరుగుతుందో చూద్దాం. స్టే ట్యూన్. సో అమిగోస్, 9:35 అయితే అవుతుంది టైము. మన ప్రైస్కి ఇంకా రాలేదు. ఈ జోన్లో ఎక్కడికి వచ్చినా కూడా మనం సెల్ ఆర్డర్ అనేది 18,300 సెల్ ఆర్డర్ అనేది పనిచేస్తాము. పుట్ పొజిషన్ అయితే సెల్ చేస్తాము. అంటే మార్కెట్ సైడ్ వైజ్ ఎలాగైనా వెళ్ళండి, మార్కెట్ పైకి వెళ్తుందనేసి. సో మన ప్రైస్ టచ్ అవ్వాలి, ఇక్కడ నియర్ బై ప్లేస్ వచ్చినా కూడా నేను ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్స్ వెయిట్. 1 minute టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంటు. అమిగోస్, పొజిషన్ అయితే బిల్డ్ చేయడం జరిగింది ఇక్కడ అరౌండ్ ఈ ప్లేస్లో. ఇక్కడికి మనకు ఆల్మోస్ట్ ఆల్ 32,000 రూపీస్ ప్రాఫిట్ అయితే చూపించింది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 10,000 to 8,000, 9,000 లాస్ అయితే చూపిస్తుంది. మీ మైండ్ సెట్ ఇటువంటి టైంలో ఎలా ఉంటుందో ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను స్టిల్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ మార్కెట్ విల్ మూవ్ ఫార్వర్డ్గా మూవ్ చేస్తుందని స్టిల్ కాన్ఫిడెంట్గానే ఉన్నాను.
అండ్ ఓవరాల్ ట్రెండ్కి అగైనెస్ట్గా ట్రేడ్ తీసుకున్నాను. మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒక్కసారి నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి సమయంలో ఆల్మోస్ట్ 32,000 రూపీస్ ప్రాఫిట్ అయితే చూపించింది ఇక్కడ మనకు. ఇక్కడ 32,000 ప్రాఫిట్ చూపించి ఇప్పుడు ప్రజెంట్ 3,000 10,000 వరకు చూపించింది, ఇప్పుడు 2,000 అయితే చూపిస్తుంది. డెఫినెట్గా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారి అయితే తెలియజేయండి. డెఫినెట్గా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. నా మైండ్ సెట్ మీకు ఉండాలని లేదు, మీ మైండ్ సెట్ నాకు ఉండాలని లేదు, మన ఇద్దరు మైండ్ సెట్ ఇంకొకరికి ఉండాలని లేదు. సో ఫర్దర్గా జస్ట్ ఐ వాంట్ టు నో ఎలా మీ మైండ్ సెట్స్ ఉంటాయి. ఈ టైంలో వచ్చిన ప్రాఫిట్ పోయి నెగిటివ్లో ట్రేడ్ వస్తూ ఉంటే మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్లీ ఒకవేళ కామెంట్స్లో ఎవరికైనా చెప్పాలనిపించకపోయినా జస్ట్ పింగ్ మీ ఇన్ టెలిగ్రామ్. మన టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ నా పర్సనల్ టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది అందులో. జస్ట్ పింగ్ మీ. ఐ జస్ట్ వాంట్ టు నో హౌ దేర్ మైండ్ సెట్ వెల్ దిస్ టైప్ ఆఫ్ ట్రేడ్స్ గోయింగ్ ఆన్. సో వెయిట్ చేద్దాం. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. In the story of our lives, the best of times through colored glass. Time rolls on enough to let me move on past, but every little now and then it creeps on back to shade my smile. Was wrong to say I wouldn't change a thing, 'cause in the story of our lives, the best of times through colored glass. Time rolls on enough to let me move on past, but every little now and then it creeps on back to shade my smile. సో అమిగోస్ ఫైనల్గా అయితే 52,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. 52,666. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో ఫైనల్గా 52,666 అనేది ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. ఒక్కసారి ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము, ఎక్కడ ఎగ్జిట్ చేసాము అనేది చూపిస్తాను మీకు చాట్లో, లైవ్ చాట్లో. ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ క్లోజ్ పైన అయితే ఎంట్రీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ క్లోజ్ పైన ఇమీడియట్గా అయితే ఎంట్రీ తీసుకున్నాను. సో మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 30,000 రూపీస్ అయితే ప్రాఫిట్ చూపించింది. సో బెటర్ 30,000 వచ్చింది కదా, ఇంకా కొంచెం ఫర్దర్గా మూవ్ చేస్తే బాగుంటుంది అనే ఒక బేసిక్ నాలెడ్జ్. ఎవరైనా ఎలా ఉంటారంటే ఇంకా మూవ్ వెళ్తే బాగుంటుంది, ఇంకా ఫాస్ట్గా ప్రాఫిట్ వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటారు. బట్ మార్కెట్ ఏం చేసింది, మళ్ళీ ఒక రివర్సల్ సైన్ అయితే చూపించింది. ఎగ్జాక్ట్గా ఈ టైంలో మీకైతే ఒక రికార్డింగ్ అయితే చేశాను. మీ మైండ్ సెట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అనేసి. ఇక్కడికి నా కాస్ట్కి వచ్చినా కూడా నేను ఎందుకు లాస్లో -10,000 లాస్లోకి వెళ్ళాను అంటే విక్స్ అనేది పెరుగుతూ ఉంది. విక్స్ అనేది ఏదైతే పెరుగుతూ ఉందో ఆటోమేటిక్గా ప్రీమియం వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. సో ఆ ప్రీమియం వాల్యూ పెరగడం వల్ల మాత్రమే నేను లాస్లోకి వచ్చాను. ఆ ప్రీమియం వాల్యూ పెరిగింది, సడన్గా మళ్ళీ స్పైక్ రాగానే మళ్ళీ ఆటోమేటిక్గా ప్రాఫిట్లోకి అయితే వచ్చేసాను. కంప్లీట్గా ఈ మూవ్ వరకు ఇక్కడి వరకు ఎగ్జాక్ట్గా ఈడైతే ఎగ్జిట్ చేశాను. నాకు అర్థమైపోయింది ఇక్కడ
మార్కెట్ ఎక్కడికి పోయేలా లేదు. మనం అందులోనూ 18,200ని సెల్ చేసాం మనం. అంటే మార్కెట్ ఈ లెవెల్, మార్కెట్ అనేది ఈ లెవెల్ దాకా వస్తే మనకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఆల్మోస్ట్ ఆల్ 120లో ఎగ్జిట్ చేశాను. ప్రజెంట్ కూడా 90 రూపీస్ అయితే నడుస్తుంది. 120లో ఎగ్జిట్ చేశాను, ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 90 రూపీస్ నడుస్తుంది మార్కెట్. అంటే నాకు ఫేవర్గా ఇంకో 30 పాయింట్స్ మాత్రమే పోయింది. ఎందుకు వెయిట్ చేయాలి నేను? బేసిక్గా నేను అదే కనుక 17,950 కానీ 18,000 కానీ పుట్ ప్రీమియం కానీ తీసుకొని ఉంటే డెఫినెట్గా ఇప్పుడు హోల్డ్ చేసి ఉండేవాడిని. డెఫినెట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ అది జీరో స్టేజ్కి దగ్గరలో ఉండేది, జీరో అవ్వడానికి దగ్గరలో ఉండేది. సో సేమ్ స్ట్రాటజీ లాస్ట్ మంత్లీ ఎక్స్పైరీకి అనుకుంటా, లేదా అంతకుముందు ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ఏం చేశాను, పైన ఇన్ ద మనీ యొక్క పుట్ని సెల్ చేశాను. కాకపోతే ఆ రోజు స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ ఒక స్ట్రాడల్ పొజిషన్లో లాస్ అయితే రికవర్ చేశాను. సేమ్ కాన్సెప్ట్, సేమ్ స్ట్రాటజీ మళ్ళీ ఈరోజు అప్లై చేశాను. ఈరోజు నాకు 50,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఆ రోజు మ్యాక్సిమం నాకు 23,000 ఎంతో లాస్ వచ్చింది. ఆ లాస్ని కూడా నేను వెంటనే రికవర్ చేశాను. ఆ రోజే జీరో ప్రాఫిట్లో అయితే బ్రేక్ ఈవెన్ దగ్గర అయితే ఎగ్జిట్ చేశాను. ఈరోజు సేమ్ స్ట్రాటజీ, సేమ్ ఇన్ ద మనీని అయితే సెల్ చేశాను. 50,000 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఈ విధంగా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎలా ఉండబోతుంది, మార్కెట్ ఏం చేస్తుంది అనేది కొంచెం గమనించుకుంటూ చేసుకుంటూ పోతే హ్యాపీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెకండరీ పాయింట్ ఇంకోటి చెప్పాల్సింది ఏమంటే, నేను ఎందుకు లైవ్ ట్రేడ్స్ కొన్ని మాత్రమే పెడుతున్నానంటే, ఈ ట్రేడ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్తుంది అనేది ఇది నేను చెప్పలేదు. నేనేం చెప్పాను మీకు మామూలుగా అనాలిసిస్ వీడియోలో, మార్కెట్ ఇక్కడి నుంచి ఒక లెవెల్ పైన ఒక లెవెల్లో చెప్పాను, బ్యాంక్ నిఫ్టీలో చెప్పాను 41,500 250 దగ్గర నుంచి సెల్ చేయడానికి అయితే ట్రై చేయండి అని చెప్పాను. ఈ మూవ్ అయితే మీకు అనాలిసిస్ వీడియోలో చెప్పలేదు, మార్కెట్ ఇక్కడికి వస్తే చెప్పాను. సో అందుకని నేను చెప్పని మూవ్ కాబట్టి ఇది లైవ్ ఇంట్రాడే చేసి చూపిస్తున్నాను. అదర్వైజ్ నేను చెప్పిన మూవ్ అయితే ఖచ్చితంగా నేను లైవ్ ఇంట్రాడే వీడియో అయితే చేసేవాడిని కాదు. మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ ఇలాంటి మరిన్ని లెర్నింగ్స్ అండ్ మరిన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ఆల్ ద వీడియో.